అందరికీ నమస్కారం. నాతో పాటు ఆసీనులైనటువంటి పెద్దలు, మరి కర్తాల్ ధ్యాన మందిరం యొక్క నిర్వాహకులు శివప్రసాద్ గారు, మరి అదేవిధంగా పిఎంసి ఛానల్ నిర్వాహకులు ఆనంద్ గారు, మరి అదేవిధంగా సతీష్ గారు, మరి డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పత్రిజీతో ఎంతో అనుబంధం ఉండి మరి ఆయన యొక్క ఉపన్యాసాలను హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసినటువంటి శేక్షావళి గారు, అందరికి కూడా ధ్యాన్ భారతి ద్వారా వారికి, నా ఎదురుగా ఆశీనులైనటువంటి యోగ భాగ్యులు, ఆనంద జీవులు, ధ్యాన బ్రహ్మలు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ధ్యాన దసరా 4వ ఉత్సవాలు ఈ ప్రాంతంలో గత 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. మేము మొదటి రోజు వచ్చి ఇక్కడ ఈ యొక్క ధ్యాన ప్రసాదం సేవించడమే కాకుండా మీతో పాటు కలిసి ధ్యానం చేసే భాగ్యం కలగడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఇవాళ మీ అందరితో కలిసి మరోమారు ఈ ధ్యాన ఉత్సవాల శిబిరంలో మీతో పాటు పాలు పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అయితే నాకు అనిపించింది, ఈ ధ్యాన దసరా 4 అనింది. ఈ 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అంటే 4 దిక్కులకు వ్యాపించడంలో ఈ 4వ ఉత్సవాలు వ్యాపించినాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 దిక్కుల్లో కూడా ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు గొప్పగా జరుగుతూ ఉన్నాయి. 2వ మైసూరుగా ప్రసిద్ధి పొందింది అని చెప్పుకునే మనము ఇప్పుడు ప్రొద్దుటూరులో కర్తాల్ తర్వాత మన ధ్యాన ఉత్సవాలు జరుపుకునే ప్రాంతంగా ఇక్కడ ప్రసిద్ధి చెందడానికి కారణం మరి మన వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము, మనందరం కలిసి ఉత్సవాలను విజయవంతం చేసుకునేటువంటి ఈ ఆనందము. కాబట్టి ఇటువంటి ఆనంద వేడుకల్లో మరి ధ్యాన దసరా ఉత్సవాలు, మరి దసరా సరదాగా 10 రోజులు అయిపోతుంది. మరి ధ్యాన దసరా ధ్యానంతో కూడిన సరదాగా 3 రోజులు ముడిచిపోయింది. మరి ఈ సరదాలో మీ అందరూ కూడా ఈ పరదా కింద మంచి ధ్యానాన్ని, మీరంతా కూడా ధ్యానాన్ని ఆస్వాదించి దాని ద్వారా మీరు పొందినటువంటి ఆనందము ఇది అలౌకిక ఆనందము. అది ఎవరి వారే పొందిన వారికి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అందుకని నా ఉద్దేశంలో శివప్రసాద్ గారికి తెలుసు, ధ్యానము చేయిస్తే యోగం, ధ్యానం చేస్తే యోగం, ధ్యానము చేయిస్తే భోగం, ధ్యానం చేయకపోతే రోగం. కాబట్టి మరి ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ధ్యానం చేయించిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం చేయని వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అయితే మా పరిస్థితి కూడా మీకు వివరించాలి. మేము కూడా ధ్యానాన్ని అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ధ్యానం చేస్తూ ఉంటాం. మనకు తెలుసు, మన దేశంలో సంచార జాతులు ఉన్నాయి. వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తిరుగుతూ ఉంటారు. మా పరిస్థితి కూడా మేము సంచార జీవులం. కాబట్టి మేము సంచార జీవులుగా ఉన్నప్పుడంతా కూడా మేము ఆ వాహనంలో బయలుదేరినప్పుడు ఆ వాహనంలోనే కళ్ళు మూసుకొని అక్కడే మా ధ్యానాన్ని ఆచరించి మేము ఆ విధంగా మా మనసును ప్రశాంతత గురి చేసుకుంటా భాగ్యాన్ని పొందుతా ఉన్నాం. ఇప్పుడే నేను మన నిర్వాహకులు, దీనికంతా నిర్వాహకులు సతీష్ గారు వాళ్ళ అబ్బాయి గురించి చెప్పినారు. మా అబ్బాయి MBA చదువుతా ఉన్నారని. కానీ వాళ్ళ అబ్బాయి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతా ఉన్నాడు. కానీ నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు, నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా MBA చదువుతా ఉన్నారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ విధంగా అంటే ఈ ధ్యానం చేయడం ద్వారా, అది ఏమిట్రా అంటే M అంటే మనసు. ఈ ధ్యానం చేయడం ద్వారా మీ మనసు నిర్మలంగా, ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా, సుఖంగా కలుగుతా ఉందా లేదా మీ మనసు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా B అంటే బుద్ధి. మీ బుద్ధి పురోభిగా అభివృద్ధి చెంది, మీ బుద్ధి ఆనందం వైపు అభివృద్ధి చెంది, మీ బుద్ధి సంతోషం వైపు పరుగులు చెందుతా ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మరి మన వాళ్ళు, మన అనిల్ కానీ మరి మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా, సార్ మేమందరం కూడా ఈ 2 నెలలు అయింది దీనికోసమే కేటాయిస్తున్నాము, ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుందో అని చెప్పి ముందర ఆందోళన చెందారు. కానీ ఆ ఏ అంటే ఆత్మవిశ్వాసం. మీకు ఈ ఆత్మవిశ్వాసం, మేము ఏదైనా చేయగలుగుతాము, చేసి తీరుతాము, చేసి చూపిస్తామని చెప్పి కలిగేటువంటి ఆత్మవిశ్వాసం ఈ ధ్యానం ద్వారా ప్రసాదించిందా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకనే అక్కడ చదివే కాలేజీలో చదివేటువంటి, కళాశాల చదివేటువంటి MBA కన్నా ఈ గుడారం కింద మీరు చదివే MBA చాలా శక్తివంతమైనది. అందుకనే మీ మనసు
బుద్ధి, ఆత్మవిశ్వాసం ఎల్లవేళలా అభివృద్ధి చెందుతూ మీ మనసు ప్రశాంతంగా ఉంటూ కలిగేటువంటి ఒక అలౌకిక ఆనందాన్ని పొందే ఏకైక వేదిక ఈ ధ్యాన ఉత్సవాలు, ఈ ధ్యాన సంబరాలని చెప్పి నేను భావిస్తాను. అటువంటి సంబరాల్లో, ఉత్సవాల్లో పాల్గొనింప చేసిన వారు అందరూ కూడా ధన్యులని చెప్పి భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు గావిస్తూ మీ అందరికీ ధన్యవాదములు, నమస్కారం, సెలవు.